ఎస్పీ గారు న్యాయం చేయండి. కుమారుని మృతిపై తల్లి వేడుకోలు. అనారోగ్యంతో చనిపోయిన తన కుమారుని మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని దర్యాప్తు కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో న్యాయం చేయాలంటూ తల్లి ఎస్పీను వేడుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చీడికడ మండలం తురవోలు గ్రామానికి చెందిన ముర్రు మహాలక్ష్మమ్మ మూడవ కుమారుడు ముర్రు గౌరునాయుడు అనారోగ్య కారణంగా అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి, అక్కడ నుండి విశాఖ కేజీహెచ్కు మా కోడలు పూర్ణ తీసుకువెళ్ళింది. అంతా సర్దుకున్న సమయంలో సడన్గా అంబులెన్స్ బాడీని తీసుకువచ్చి నా భర్త చనిపోయాడు అని చెప్పడంతో మేమంతా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న సమయంలో దహన సంస్కరణలు జరిపించాం. ఇదిలా ఉండగా ఒకరోజు రాత్రి గ్రామానికి చెందిన సిమ్మిరాజు అనే యువకుడు నా కోడలు గదిలో అసభ్యకర రీతిలో కనిపించడంతో మాకు అనుమానాలు కలిగి చీడికడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. న్యాయం చేయాల్సిన ఎస్ఐ మమ్మల్ని బెదిరించడం మొదలుపెట్టడంతో స్పందనలో ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు కదా, వేధింపులు ఎక్కువ కావడంతో మాకు ప్రాణభయం పట్టుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. మా ఫిర్యాదు పట్ల ఎస్పీ దృష్టి సారించి ఎస్ఐ పైన మృతి పైన సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆమె కోరారు. సార్, నా పేరు ముత్యాలనాయుడు, తిరువోలు గ్రామం, చీడికాడ మండలం, అనకాపల్లి డిస్టిక్. మా తమ్ముడు చనిపోయాడండి. చనిపోయిన తర్వాత పెద్దకరం అయితే ఏదైతే ఉందో ఆ రోజు మాకు కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయండి. చనిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ మా తమ్ముడు అనకాపల్లి హాస్పిటల్కి తీసుకెళ్లారండి. అక్కడి నుంచి విశాఖపట్నం కేజీహెచ్కి పంపించారండి. పంపించిన తర్వాత 1 డే అక్కడ ట్రీట్మెంట్ జరిగిందండి. జరిగిన తర్వాత చనిపోయాడని చెప్పేసి పోస్ట్మార్టం కూడా చేయకుండా మా మరదలు తీసుకొచ్చేసిందండి. ఆ ప్రమేయంలో మేము ఎవరూ లేవండి. మా అమ్మగారు కానీ మా నాన్నగారు కూడా ఎవరూ లేరండి. అక్కడ ఆ అమ్మాయి తీసుకొచ్చిందండి పోస్ట్మార్టం చేయకుండాను. మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము చీడికాడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టామండి. దానికి ముందు రోజు ఎందుకంటే మా తమ్ముడికి కర్మ జరిగిన రోజు మాకు సంబంధం లేని వ్యక్తి అర్ధరాత్రి టైంలో 11:30, 12 గంటల సమయంలో మా ఇంట్లో దూరాడండి. వాడిని పట్టుకొని చీడికాడ స్టేషన్లో అప్పచెప్పడం జరిగిందండి. అప్పచెప్పిన తర్వాత 10 రోజుల వరకు దీని కంప్లైంట్ ఫైల్ చేయమని చెప్తే ఎస్ఐని నేను కంప్లైంట్ ఫైల్ చేయను, ఏం చేసుకుంటావు చేసుకోని అతి కిరాతకంగా మాట్లాడడం, నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశారండి. ఆయన అది కిరాతకంగా కొట్టి నువ్వేం పీక్కుంటావు పీక్కో అని అది దారుణంగా మాట్లాడడం జరిగిందండి. అది పట్టుకొని మేము ఎస్పీ గారికి, కలెక్టర్ ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చామండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టర్మ్ ఇచ్చినప్పుడు దానికి ఏమి న్యాయం జరగలేదండి. న్యాయం జరగకపోగా మళ్ళీ రెండోసారి 3 months 4 months తర్వాత మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఆ టైంలో ఏం చేశారంటే ఆ కంప్లైంట్ డైవర్ట్ చేసి ఓన్లీ దొంగతనంగా దూరినట్టుగా కంప్లైంట్ డైవర్ట్ చేశాడండి ఎస్సీ అని సిఏ గారు కలిపి. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయితే ఉన్నదో నాకు తెలియదండి. కాబట్టి దర్యాప్తు చేయమంటే ఏదో కేసులు బతాయించి నా మీద ఏదో కేసు ఉందని అవి బయట తీయడము, ఈ కేసు చచ్చిపోయిన దానికి మా తమ్ముడు చనిపోయిన దానికి నా మీద ఉన్న కేసులు దానికి ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళు ఆ కేసు డైవర్ట్ చేసి ఈ కేసును తప్పుదో పట్టిస్తున్నారు లంచాలు తీసుకొని. మా మరదల మీద కూడా యాక్షన్ తీసుకోలేదు. మా ఇంట్లో దూరువాడి మీద కూడా. నా పేరు మహాలక్ష్మమ్మ. నా కొడుకు చెల్లిపోయాడు, చంపేసి తీసుకొచ్చారు ఇంటికి. మాకు న్యాయం జరగలేదు, అన్యాయం జరుగుతుంది. మేము కూలి పని చేసుకునే వాళ్ళవి. మేము ఎలా బతకాలనేది మాకేం తెలియలేదు. అది ఏదైనా సరే ఇక్కడికి వచ్చినాం కాబట్టి నలమాట తిరిగినా సరే మాకు న్యాయం చేయలేదు. న్యాయం చేస్తారనేసి మేము వచ్చాం. తిరుగుతున్నాం కానీ కాలు అరిగినట్టు మాకు ఏమీ చేయలేదు. మాకు న్యాయం చేయాలి, న్యాయం చేస్తారని మరీ కోరుచున్నాం. మేము ఇచ్చిన కంప్లైంట్ ఒకటి, వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేసిన కేసు ఇంకొకటి అండి. దయచేసి ఈ కేసు మేము ఏమైతే కంప్లైంట్ పెట్టామో ఆ కేసు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ కేసు దర్యాప్తు చేసి మాకు న్యాయం చేస్తారని మరీ కోరుచున్నామండి.